100% రంజిత్ రెడ్డి గారి పనే ఏ పార్టీ రూలింగ్ ఉంటే ఆ పార్టీలో ఉండడం, ఎక్కడ భూమి ఖాళీ ఉంటే అక్కడ కబ్జా పెట్టడం. ఆయన పని అది, వేరే పని ఉండదు. ఎవరు రాజకీయం ఉంటే వాళ్ళు దానికి పోయే ఉంటాడు. అడుగులకు మడుగులకు అడుగులు నొప్పుతాడు రంజిత్ రెడ్డి. 100% కదా. ఇన్ని రోజులు చర్య తీసుకోవాలి. ఇతర రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ పని చేసుకుంటే ఆయన ఇబ్బంది పెట్టడం కదా ఇది. ఇప్పుడు మీకు అర్థమవుతుందా సార్? ఇప్పుడు మన తెలుగు రాష్ట్రమైన అయితే ఆయనకు సపోర్ట్ ఏదో అంటుండే, ఇతర రాష్ట్రం కూడా ఆయన ఏం చేస్తాడు, తీసుకొని లోపల భయపడి వెళ్ళిపోతాడు. అంటే సంస్థలు రాకుంటాయి. ఇలా తెలంగాణని కుంటుపడేయడం అంటే ఇలాంటి భూ కబ్జాదారులను పెట్టుకుని తెలంగాణ కుంటుపడుతుంది. అంటే ఇంతవరకు అవి రాలేవు. వాళ్ళ దగ్గర ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళ కింది ఉన్న వాళ్ళు అంటే రేపు వస్తుండొచ్చు. ఇప్పుడు రోడ్డు మీదే కలెక్టర్ గారి కళ్ళ ఎదుట పైప్ లైన్ వస్తుంది, దానికి ఎలాంటి రసీదు లేదు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. रंजीत रेड्डी सर क्यों है उसका भी एक कारण है, उनका राइट हैंड मिस्टर प्रवीण राव है, वो जो भी इधर का केस है उसमें सारा इन्वॉल्वमेंट डायरेक्टली प्रवीण राव ఏదున్నా గవర్నమెంట్ ఇలాంటి వాటికి సపోర్ట్ చేస్తే రేపు ప్రజలు ఊరుకోరు, కొన్ని సంఘాలు ఊరుకోవు, ఉద్యమకారులు ఊరుకోరు. వీటిని ఊరూరా పేరు చెప్పి మరీ మేము ముందు తీసుకొని ఇది రేవంత్ రెడ్డి గారి పాలన జరుగుతున్న కబ్జాలు. మరి రేవంత్ రెడ్డి గారి మేల్కొని ఇమీడియట్లీ వాళ్ళ బ్రదర్స్ పేరు రేవంత్ రెడ్డి గారి పేరు చెప్తున్నాడా? మనకు కుల్లా చెప్పిరాడా? ఏమంటారు వాళ్ళ బ్రదర్స్ ఉన్నారు, రంజిత్ రెడ్డి మీరు ఏం చేస్తారో అంటాడు. ఎవరుంటే ఏముంది, పబ్లిక్గా ట్యాక్స్ కట్టాల్సింది కట్టదు. ఒక అన్న మీరే మీ దాంట్లోకి ఒక చిన్న ఇప్పుడు అందరూ ఉన్నోళ్ళు గారు మీ దాంట్లోకి నల్ల పర్మిషన్ పోతే ఏమంటారన్న? మున్సిపల్ ఆఫీసర్ ఏమంటారు, నువ్వు ఇల్లు చూపి ఇక్కడ పైప్ ఎంత దూరం ఉంది, దానికి ఇంత ట్యాక్స్ కట్టాలి, రోడ్డు వల్ల కూడా ఇంత కట్టాలి అంటారు. నేను అదే నువ్వు మీటర్ పోతే ఏమంటారు, గ్రామ పంచాయతీ నుంచి లీటర్ రాసుకరా, మున్సిపల్ ఆఫీస్ నుంచి లీటర్ రాసుకరా అంటారు. అదే ఇప్పుడు రంజిత్ రెడ్డి పోతే మీటర్లు 100 మీటర్లు సబ్ స్టేషన్ అది కరెంట్ ఆఫీసరే పెడతారు. ఇప్పుడు ఒక ఫీట్ పైప్ ఒక ఫీట్ పైప్ వస్తుంది ఎగ్జాంపుల్. మన ఎండాకాలంలో నీళ్ళకి ఇబ్బంది పడ్డాం, ప్రతి గ్రామంలో బిందెలతో కొట్లాడారు. మనం ఒక ఫీట్ పైప్ కూడా తెచ్చి స్విమ్మింగ్ పూల్ ఆడుకోనికి ఒక మంచి నీళ్ళు తెచ్చేస్తావు. సరే ఓకే ట్యాక్స్ కడుతున్నావు వేస్తున్నావు, బాధ లేదు. నువ్వు ట్యాక్స్ కట్టిన రిసిప్ట్ చూపించాలి వాళ్ళు ప్రశ్నించినప్పుడు. 100% ఇప్పుడు మేనేజ్మెంట్ లియోనియా మేనేజ్మెంట్ చెప్తారు. లియోనియా మేనేజ్మెంట్ మాకు చెప్తున్నా రానియొద్దని. ఇక్కడ ప్లాట్లన్నీ ప్రైవేట్ ప్లాట్లే, ఆయనకున్న బిల్డింగ్స్ ప్రాపర్టీస్ తప్ప మిగతా అన్ని ప్రైవేట్ ప్లాట్లు. ఆ ప్లాట్ల కంటే కబ్జా చేసేసాడు. ఇంకేదైనా ఫంక్షన్స్ ఏమైనా అయినప్పుడు చూడండి మీరు, ఆ కబ్జాలు చేసి అలా ప్లాట్లు పెట్టేస్తారు. గోడలు కూలిపోతే గేట్ పోతే వాళ్ళు వచ్చి మొత్తుకుంటా ఉంటారు. వాళ్ళు ఏమో బయట ఉంటారు కొన్ని రోజులు. ఆ డబ్బులు ఎవరి వాళ్ళకి ఇచ్చి అలాంటి వాళ్ళు వస్తే ఇంకో సమస్య వస్తుంది కదా ఇక్కడ. ఆ సమస్య వస్తే ఈ ఊరికో పేరు వస్తుంది, ఈ మున్సిపాలిటీ కింద డబ్బు వస్తుంది, అది ప్రజలకు ఏదో విధంగా ఉపయోగపడుతుంది. మేము కోరేది మా ఇళ్ళకి ఏమని చెప్తలే, ఆ కట్టే ట్యాక్సీలు కట్టి వాళ్ళకి ఇచ్చేది ఇస్తే అతను ఇంకొక వేరే రాష్ట్రం నుంచి ఒక సమస్య తెస్తాడు. ఆ సమస్య కొన్ని డబ్బులు కడితే ఆ ట్యాక్సీలు వస్తున్నాయి కదా రాష్ట్రం బాగుపడేది, అందులో గ్రామాలు బాగుపడేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇట్లా వీళ్ళకి సపోర్ట్ చేస్తారు. రంజిత్ రెడ్డి తన హెలికాప్టర్ తిరిగేంత పైస ఉంది, రూమ్లో నిండా వండుకునేంత పైస ఉందంటే ఆయనకు సపోర్ట్ చేస్తే ఇవన్నీ తప్పు కదా. న్యాయపరంగా ఏమనంటే చేయండి, డాక్యుమెంట్ పరంగా చేయండి. పోలీస్ వ్యవస్థ ఏంటి ఏంటంటే ప్రభుత్వాలు ఏమని ఉండని, ప్రజలకు అండగా ఉండాలి పోలీస్ వ్యవస్థ. 100% పోతాం. ఆల్రెడీ పోయిరిట వీళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చిర్రు. అంటే ప్రభుత్వం లేక ముందుకు, ఇప్పుడు ఎవరే కానీ ప్రభుత్వం లేక ముందుకు పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడతారు. ప్రభుత్వం వచ్చినాక ఆయన ఫోటో కాల్స్ ఉంటారు, ఇంకోటి అంటారు, దగ్గరికి రానియరు. ఇది 100%. ఇది ఎక్కడ పోయినా ఏమంటే ఆఫీసులు అక్కడ ఇచ్చి స్టాంప్ వేసుకోను అనే విధానంగా పోతూ ఉంటుంది. అది మీకు తెలుసు. ఇప్పుడు ఎవరన్నా ఉండని ప్రభుత్వంలో రేపు పొద్దుగాల మీరే కావచ్చు, సీఎం కావచ్చు, అయినా సరే పోలీస్ వ్యవస్థ ప్రజల తరపున న్యాయం తరపున ఉండాలని చెప్పేసి నా యొక్క మనవి. అధికారులకు ఇలాంటి చేయకూడదు అనేది నా యొక్క కోరిక. ఎందుకంటే ఇతర రాష్ట్రం నుంచి కాదు, ఇతర దేశం నుంచి వచ్చిన కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలి వాళ్ళకు. వాళ్ళు ఏమైనా తప్పులు ఉంటే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇతర రాష్ట్రస్తులకు మనము అమ్మఒడిలాగా ఇవ్వాలి. తెలంగాణ అంటేనే అమ్మఒడి లాంటిది. తెలంగాణలో ఇటువంటి విధ్వంసాలకు పోవద్దని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. మాజీ చేవెళ్ళ మాజీ పార్లమెంటు సభ్యులు రంజిత్ రెడ్డి గారు ఎన్వి రామరాజుని ఒక బ్లాక్ లిస్ట్లో ఉన్న వ్యక్తి బ్యాంకర్స్తో కుమ్మక్కై ఆ బ్యాంకర్స్ ద్వారా కొన్ని బిల్డింగ్లను అప్పులో ఉంటే దాన్ని తీసుకోవడం జరిగింది. దానిలో అప్పు కింద ఉన్నటువంటి ప్రాపర్టీ
వందల కోట్లు ఉంటుంది. కానీ ఆ వందల కోట్లను తక్కువగా చూపించి బ్యాంకర్సు, ఆర్పీలు ప్లస్ రంజిత్ రెడ్డి ఆయన బినామీ రామరాజు చర్చలు జరుపుకొని కొంత మినిమం డబ్బుతో ఆ బిల్డింగులు ఎవరైతే బ్యాంకు ఏవైతే తీసుకుంటారో వాటిని క్లియర్ పిక్చర్తో ఎంటర్ చేసే డాక్యుమెంట్ కూడా ఏదేది ఇచ్చింది అనేది ఉంది. కేవలం ఒక బిల్డింగులు వాటిని వారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇది మాత్రము మనది లీజుకి ఇచ్చినటువంటి అగ్రిమెంట్. ఆ లీజుది ఉన్నటువంటి గతం నుంచి ఉన్నటువంటిది కంటిన్యూ వచ్చేటువంటి అమౌంట్. కానీ మనకు రావాల్సినటువంటి లీజ్ అగ్రిమెంట్ అయిపోయింది. 66,60,60,00,000 సుమారు మనకు రావాల్సినటువంటి 531,00,000 అమౌంట్ ప్రీవియస్ ఉన్నటువంటి పాత బకాయి ఉన్నది. ఆ బకాయిని చెల్లించాలని, బకాయితో పాటు లీజ్ అయిపోయింది, మీరు వెకేట్ చేయాలి బిల్డింగ్ను. ఆ బిల్డింగులు 66,600 పైచిలుకున్న చదరపు గజాలు అడుగులు. వాటిని మా రెంటు ఇంత, మీరు దాన్ని వాడుకుంటున్నారు, అది హెచ్ఆర్కు అదేవిధంగా ఈ ఎంప్లాయీస్కి ఉన్నటువంటి బిల్డింగ్ వాళ్ళు రెంట్కు వాళ్ళకి ఇచ్చేటువంటి అకామిడేషన్కు సంబంధించి ఉమెన్స్కు అదే ఫిమేల్కు మేల్కు తర్వాత వాడుకున్నటువంటి బిల్డింగ్స్ ఇన్ని చదరపు అడుగులు. కాబట్టి మా అమౌంట్ కావాలని మా సెక్రటరీ ఈ సొసైటీ సెక్రటరీ అయినటువంటి కపిల్ కుమార్ శర్మ గారు పదే మెయిల్లు పెట్టడం, అడగడం, అయినా కూడా రెస్పాండ్ కావడం లేదు. అలాంటి పరిస్థితుల్లో మరి మా ఇమ్మీడియట్గా అది అయిపోయింది. మరి మీరు ఖాళీ చేస్తారా, మా అమౌంట్ ఇచ్చి ఖాళీ చేయండి నేను అడిగిన రెస్పాండ్ కాకపోతే ఎలక్ట్రానిక్ మీడియా ఒక మీడియాను పెట్టుకొని వారు స్వయంగా వెళ్ళి ఆ సెక్యూరిటీ ఆఫీసర్ ఇలా సెక్యూరిటీని పెట్టుకున్నారు రంజిత్ రెడ్డి గారు, రామారాజు. వాళ్ళు ఎవరంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ విత్ వెపన్స్ లైసెన్స్తో ఉంటాయి. వీరిని భయాభ్రాంతులకు గురి చేసి వీరిని అడగడానికి మంచిగా రిసీవ్ చేసుకుంటాడు, ఇది మాట్లాడుకున్నామంటాడు. అతనే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్. అసలు మన ఆస్తి కోసం మన డబ్బుల కోసం వెళ్తే దౌర్జన్యం చేసిందని పోలీస్ స్టేషన్లో కేసు పెడితే కేసు రిజిస్టర్ చేస్తారు. మనమేంది మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ వేమ నరేందర్ రెడ్డి గారికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీ పేరు చెప్పి మాకు వారు ఉన్నారని, మాకు అండదండలు ఉన్నాయని ఇక్కడ రైతాంగాన్ని మరి కష్టపడి కొనుగోలు చేసిన ప్లాట్లు కానీ ఈ బకాయిలు కానీ ఎగబెడితే అప్పును ఎగబెడితే చూస్తూ ఊరుకోం. ఏ పరిస్థితుల్లోనూ తిరుగుబాటు చేస్తాం. మీరు వెంటనే అతని చర్యలు తీసుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా వేమ నరేందర్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాంటి చర్య తీసుకోకపోతే ఇంతటితో ఆగం. బాధితులు చాలామంది వస్తున్నారు.